హలో అండి, వెల్కమ్ టు సివిల్ ఇంజనీర్ గైడ్. లాస్ట్ వీక్ NPTEL కోర్స్ అసైన్మెంట్ 6 ఫర్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో 3 బిట్స్ రాంగ్ అయి ఉన్నాయండి. జస్ట్ మీకు ఒక క్లారిఫై చేయాలి. అవి బ్లాంక్స్ కాబట్టి మేము ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయినా కంప్యూటర్ అది రాంగ్గా తీసుకుందండి. మీకు ఇక్కడ కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, 14th బిట్లో PH వాల్యూని మేము మెన్షన్ చేసాము, బట్ స్ట్రింగ్ PH అని తీసుకుందండి. సో ఆల్మోస్ట్ మేము ఇచ్చిన ఆన్సర్స్ కరెక్ట్. సో బ్లాంక్స్ తీసుకుంది, వాళ్ళు ఆ ఫార్మాట్ తీసుకున్నారు. నౌ వెల్కమ్ టు వీక్ 7 అసైన్మెంట్ సొల్యూషన్స్. సో ఫస్ట్ వన్, ద ఫైనల్ కంపోజ్డ్ ప్రోడక్ట్ హ్యాస్ స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా. ఎంత ఏరియా ఉంటుందంటే ఇట్స్ హై అండి. యాక్చువల్లీ ఈ ఆన్సర్ మనకు వెబ్సైట్లో నాకేమీ క్లాసెస్లో దొరకలేదు. నేను ఇది ChatGPT నుంచి పెట్టానండి. ఇది మీరు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ నీడ్. సెకండ్ వన్, వాట్ ఈస్ ది ఆప్టిమమ్ pH రేంజ్ ఫర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ కంపోస్ట్. మైక్రో ఆర్గానిజమ్స్ pH వాల్యూ ఎంత మెయింటైన్ చేస్తుంది అనేది మన క్వశ్చన్ అండి. ఇట్ ఈస్ ఆప్షన్ సి, ఇట్ ఈస్ బిట్వీన్ 5.5 to 8. ఆ రేంజ్ అనేది 5.5 నుంచి 8 వరకు ఉంటుందండి pH వాల్యూ ఫర్ ది మైక్రో ఆర్గానిజమ్స్. సెకండ్ వన్, వాట్ ఈస్ ది రిక్వైర్డ్ ఆప్టిమమ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇన్ ఏ కంపోస్ట్. ఆ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది కంపోస్ట్లో ఆప్షన్ ఏ అండి. ఇట్ ఈస్ బిట్వీన్ 2 to 3 DS per meter. యాక్చువల్గా డెసిమల్ పర్ మీటర్ అనే దాన్ని PPM అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ దెన్ ఫోర్త్ వన్, వాట్ ఆర్ ది కెమికల్ పారామీటర్స్ అనలైజ్డ్ డ్యూరింగ్ ది కాంపోస్టింగ్ ప్రాసెస్. ఏ పారామీటర్స్ ఉన్నాయంటే మనకు 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి, బోత్ C అండ్ D ఆప్షన్. మనకు అమోనియా కంటెంట్ ఉంటుంది అండ్ దెన్ అవైలబుల్ ఆఫ్ ఫాస్ఫరస్ ఉంటుందండి ఇన్ కాంపోస్టింగ్ ప్రాసెస్ ఆఫ్ ది కెమికల్ పారామీటర్స్. వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎ గుడ్ కంపోస్ట్. ఒక గుడ్ కంపోస్ట్ ఉంటే ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి అంటే ఇట్స్ బోత్ ఆప్షన్ B అండ్ D అండి. సో ఇట్ షుడ్ హ్యావ్ నో ఫౌల్ స్మెల్. సో ఫౌల్ స్మెల్ ఉండకూడదు అండ్ ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఇన్సెక్ట్స్ అండ్ నెమటోడ్స్ నుంచి అది ఫ్రీ ఉండాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్, విచ్ ఆఫ్ ద వార్మ్స్ ఈజ్ ద వర్మీ కంపోస్టింగ్ బిల్డ్ బరోస్ ఇన్ డీప్ సాయిల్. ఎటువంటి వార్మ్స్ అంటే ఇట్స్ ఆప్షన్ B, ఎనసియిక్. ఇట్ విల్ dig deep into the burrow of the soil. సో చాలా ఉన్నాయి, అందులో డీప్ సాయిల్లో డిగ్ చేసేది ఎనాసిక్ అండి. నెక్స్ట్ సెవెంత్ వన్, వాట్ ఈస్ ది డ్యూరేషన్ ఆఫ్ రోటరీ డ్రమ్ కాంపోస్టింగ్ ప్రాసెస్. నార్మల్గా కాంపోస్టింగ్ ప్రాసెస్ అనేది కొన్ని డేస్ జరుగుతూ ఉంటుందండి, అది రోటరీ డ్రమ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో అది ఆప్షన్ B అండి. ఆ పీరియడ్ అనేది బిట్వీన్ 12 to 20 days వరకు ఆ రోటరీ డ్రమ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది ఫ్యాటల్ టెంపరేచర్ ఫర్ వార్మ్స్ ఇన్ వర్మీ కంపోస్టింగ్. వర్మీ కంపోస్టింగ్ అనేది ఒక మెథడ్ అండి, ఇక్కడ వార్మ్స్ని మనం గ్రోత్ చేస్తాము. ఆ టెంపరేచర్ అనేది మినిమం బిట్వీన్, ఇక్కడ చూడొచ్చు, వార్మ్స్ హ్యావ్ అండ్ ఆప్టిమమ్ టెంపరేచర్ రేంజ్ ఆఫ్ 16 to 25 degrees అండి. బట్ మన ఆప్షన్ వచ్చి గ్రేటర్ దెన్ 40 degrees ఎక్కడ వార్మ్ స్కిల్ కాకుండా ఉంటాయో. నెక్స్ట్ నైన్త్ వన్, ఆన్ విచ్ పారామీటర్ ఆఫ్ కాంపోస్టింగ్ సాల్వైట్ మ్యాచ్యూరిటీ ఇండెక్స్ డిపెండ్స్. ఈ క్వశ్చన్ కూడా నాకు PDFలో దొరకలేదండి, బట్ మేము అజ్యూమ్ చేసి పెట్టిన ఆన్సర్ ఇది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆన్సర్, మీరు పెట్టచ్చు పెట్టకపోవచ్చు, ఇది ఒక డౌట్ ఉన్న ఆన్సర్. ఇట్స్ ఆప్షన్ D, కార్బన్ డైఆక్సైడ్. అండ్ లాస్ట్ 10th వన్, వాట్ ఈస్ ది మాయిశ్చర్ రిక్వైర్మెంట్ ఫర్ ది వర్మీ కంపోస్టింగ్ ప్రాసెస్. ఆ వర్మీ కంపోస్టింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎంత మినిమం మాయిశ్చర్ కంటెంట్ అనేది మనం మెయింటైన్ చేస్తాము. ఇట్ ఈస్ ఆప్షన్ C. అద టెంపరేచర్ యూజువల్లీ రేంజెస్ బిట్వీన్ 60 to 70% అండి. సో ఇవి మీ 10 క్వశ్చన్స్. సో ఒకసారి కంపేర్ చేసుకోండి, మీరు ఆన్సర్ అనేది చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.